అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అంటే నందికొట్కూరు నియోజకవర్గం అనేది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ రెడ్ల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిగా చాలామంది రెడ్లు ఉన్నారు అక్కడ. వాళ్ళ మధ్య ఇంతకు ఇమ్మడగలరా మీరు అసలుకి రెడ్ల ఆధిపత్యం అని ఏముండదండి అక్కడ. ఇప్పుడు మనం ఊరికి అట్లా అనుకుంటుంటాం బయట నుంచి రెడ్లు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యాడా లేదా, వాళ్ళ మనుషులకి మంచి చేసేవాడు ఉన్నాడా లేదా అని చూస్తారు తప్పితే రెడ్లు ఆధిపత్యము వేరే కాస్ట్ ఆధిపత్యం అన్నది నేనైతే నమ్మను. కోర్స్ మండలంలో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ రెడ్లే ఉంటారు. ఎందుకుంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా? వాళ్ళ వెనకాల చాలా మంది ఉంటారు వాళ్ళని నమ్ముకొని. సో వాళ్ళందరికీ నువ్వు మంచి చేస్తున్నప్పుడు రెడ్లు నీతోనే ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వే అయినప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళ మనుషులకు మంచి చేయమని. సో వాళ్ళ మనుషులకు నువ్వు మంచి చేస్తున్నప్పుడు తను నాతో బాగానే ఉంటాడు. నేను ఇప్పటివరకు గమనించింది. అందుకని గిత్తా జయసూర్య గారు, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గారి గురించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, అట్టర్ ఫెయిల్యూరా మీరు ఎలా చెప్తారు? ఆయన అడగండి. ఆయన నేను సూపర్ ఇప్పుడు చెప్పారు మీరే ఇన్ని సూపర్ అంటున్నారు. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. డ్రగ్స్ అన్నారు, రైతులు అన్నారు, నీళ్లు లేవంటున్నారు, అలగనూరు అన్నారు, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నారు. ఇవన్నీ సక్సెస్ అయింటే ఇవన్నీ అడుగుండేవాళ్ళు కాదు కదా. మేము అన్ని ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా. దేని గురించి ఆయన రియాక్ట్ అయ్యారు? దేని గురించి అంటే ఆయన చేతిలో కూడా లేదు. ఎందుకంటే సుప్రీం ఏది చెప్తే అది చేయాలి. బెల్ట్ షాపులు మామూలుగా బడ్డీ కొట్ల కంటే ఎక్కువ ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి. అంటే స్విగ్గీ లాగా డోర్ డెలివరీ. అది తెలియదు ఆయనకి. ప్రతి చోట కూడాను తెలుగుదేశం లీడర్స్ కలెక్షనే. చిన్న ఇష్యూస్లో చికెన్ షాప్లో వాడు చెప్పులు కుట్టినవాడి దగ్గర కలెక్షన్, అంగన్వాడీల దగ్గర కలెక్షన్, ఇప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కలెక్షను, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. ఆయన నడిపించడానికి 3 లీడర్లు ఉన్నారు అక్కడ. ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మంత్రిగా లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి, ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తే చేయడం ఏంటి? ఆల్రెడీ 3 నాయకులు ఉన్నారు కదా అక్కడ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినట్టు చేస్తారంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? నేనేమంటున్నానంటే ఈయన ఎవరైతే మన ఎమ్మెల్యే ఉన్నాడో ఇది చేయడం లేదంటే దాని ముఖ్య కారణము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు అన్న నా డౌట్ అంతే. బట్ ఓవరాల్గా యాజ్ ఎన్ ఎమ్మెల్యే మనం ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ నందికొట్కూరు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయకపోగా కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టి ఆయన ఒక అటర్ ఫెయిల్యూర్ అని చెప్పగలుగుతారు. అసలు మీకు అవకాశం వస్తే మీరేం చేయాలనుకుంటారు నందికొట్కూరు? కుప్పాలు ఉన్నాయి చాలా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నందికొట్కూరులో పెద్ద లీడర్స్ అందరు ఎమ్మెల్యేలు అయ్యారు. నందికొట్కూరు ఒకసారి నూకన్ కార్నర్స్లోకి వెళ్ళి విలేజెస్లోకి వెళ్ళి చూడండి, ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందంటే ఎక్కడ ఒక డెవలప్మెంట్ లేదు. ఏ మనిషి కూడా ఆర్థికంగా ఈవెన్ మినిమం నీడ్స్ తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మనం విలేజెస్లోకి వెళ్తే వాళ్ళ విషయాలు అర్థమవుతాయి. కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఎందుకు ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారే, ఇంత పెద్ద లీడర్స్ ఎమ్మెల్యేలు అయ్యారే, ఇప్పటివరకు ఎవరు ఏం చేశారు? ఏం చేయాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు కృష్ణానది చుట్టూ మన నందికొట్కూరు 3 బార్డర్స్లో ఉంది. కృష్ణానది అంత భయంకరంగా ప్రవహిస్తూ అన్ని నీళ్లు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు ఎవరు కూడాను మనకి సఫిషియెంట్గా నీళ్లు తెచ్చుకుందామని ఏ ఒక్క లీడర్కి రాలేదు ఇప్పటివరకు. ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారు, అందరికి తెలుసు కదా మీకు. ఎవరు చేయలే. అందుకని నందికొట్కూరులో చేయాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు లీడర్స్ ఏం చేశారో ఏం చేయలేదు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇరిగేషన్, పంట పొలాలకి ప్రాపర్ నీళ్లు అది చేస్తే నందికొట్కూరు. ఎందుకంటే నందికొట్కూరుకి పంట తప్ప వేరే సోర్స్ ఆఫ్ లివింగ్ లేదు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదు, ఒక ఫ్యాక్టరీస్లో ఏమీ లేదు. సో బేసికలీ అందుకే కదా డ్రగ్స్ వ్యాపారం పెట్టారా? డ్రగ్స్ వ్యాపారం అంటే ఇంకంతే కదా. నీకు ఎప్పుడైతే నీకు సోర్స్ ఆఫ్ లివింగ్ లేదో ఇక ఇట్లాంటివన్నీ. నందికొట్కూరులో డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్లో గద్వాల్లో అమ్మడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అసలుకి? మీరు అంతా ఏమైపోయారు? టీడీపీ వాళ్ళని అడగాల. వాళ్ళు ఓకే, వాళ్ళని అడగాలంటే మీరేం చేస్తున్నారు? వాళ్ళే పెట్టించి చేపిస్తున్నారేమో ఎవరికి తెలుసు. మీరు అడ్డుకోండి. పెడతారంటే పెట్టిస్తారు. మేమెందుకు అడ్డుకోం? తప్పకుండా అడ్డుకున్నాం. తెలంగాణ పోలీసులు ఎత్తుకుపోయాక ఇంకేం అడ్డుకుంటాం? అది మనకి ముందే తెలియదు. అది అంటే ఇప్పుడు అంత విచ్చలవిడిగా మెయిన్ రోడ్లోనే పెట్టి, లేదంటే తంబలపల్లిలోనేమో పెద్ద సారా ఫ్యాక్టరీ మెయిన్ రోడ్లో పెట్టి, తంబలపల్లి నియోజకవర్గం తంబలపల్లి మొలకల్ చెరువు దాంట్లో పెట్టి
ఇది చేస్తుంటే ఎక్కడ చూసినా కానీ అది ఎంకరేజ్మెంట్ జరుగుతుంది జనాల్లో. ఇప్పుడు కాగాయా, నేను అదే రోజు అది మొలకల చెరువు దగ్గర అది పెట్టినప్పుడు మేము ధర్నా చేసి ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన ఉండి వాళ్ళు చేస్తున్నాం సార్, మేము చేస్తున్నాం సార్. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇంతమంది మందు తాగుతున్నారు బెల్ట్ షాపులతోటి, వాళ్ళ హెల్త్లు వాడు స్పిరిట్ బాస్ అమ్ముతుంటే ఎలా ఉంటాయి, ఎట్లా రేపొద్దున 3-4 సంవత్సరాల తర్వాత వీళ్ళ లివర్లన్నీ చెడిపోయి అందరూ సిరోసిస్ ఆఫ్ లివర్ పోయి ఎంతమంది చనిపోతారంటే, లేదు సార్ దాని మీద ఒక లేబుల్ ఒకటి పెట్టాము మేము, ఆ లేబుల్ని స్కాన్ చేస్తే అర్థమవుతుంది అది ఇదే లేదని. ఆ లేబుల్ ఇట్లా పీక్తో వచ్చేస్తుంది. ఆ లేబుల్ ఎవడన్నా ఏ బాటిల్ మీదన్నా పెట్టచ్చు. సో ఇంత ఫాల్టీ గవర్నెన్స్ జరుగుతుంది. దీని అంటే ఎంత జనాలు విసిగిపోయినారంటే ఏ ఒక్క ఇష్యూ తీసుకున్నా కూడా అందులో ఒక మంచి జరగట్లేదు. ఎక్కడ చూసినా కరప్షను, ఎక్కడ చూసినా కలెక్షన్. జనాలు విసిగిపోయి ఎమ్మెల్యే అయితే కలెక్షన్ చేయరా? కలెక్షన్ చేయడానికే వస్తే నేను నా హాస్పిటల్ కూర్చొని చేసుకుని అనిపించాను. డబ్బు ఖర్చు పెట్టాలి కదా మీరు ఎలక్షన్స్ డబ్బు నేను ఎందుకు ఖర్చు పెట్టరా? ఏదో నా ఖర్చులకు పెడతాను అంతే. నేను కార్లో పోవాలి, దానికి పెట్రోల్, నేను అన్నం తినాలి, దానికి పెట్రోల్ బండి డీజిల్ బండి మీదే? డీజిల్. మరి పెట్రోల్ అంటే మళ్ళీ పెట్రోల్ పట్టించారు, డీజిల్ బండికి పెట్రోల్ పట్టిస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకో బండి కొనాల్సి వస్తుంది. అట్లనే ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టాను, నేను నోటు పంచాను అంటే మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఖర్చులు ఉంటాయండి, ఖర్చులు లేకుండా ఎలక్షన్స్ ఎట్లా? అదే చెప్పేది. ఖర్చు లేకుండా బండికి ఇంధనం ఎంత ముఖ్యమో ఓటుకు కూడా డబ్బులు అంత ముఖ్యం, ధనం అంత ముఖ్యం. ధనం మూలం ఇదం జగత్. దాని వల్లే మనం గెలుస్తాం ఎప్పుడు అనుకోకూడదు. డబ్బు పెట్టిన ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, డబ్బు పెట్టకుండా అది వేరే. ఇతను కోటి పెడితే ఇతను 50 లక్షలు పెట్టచ్చు, అది వేరే. ఓకేనా? ఎన్నికల నియమావళి ప్రకారం ఈరోజు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న నాయకుడు, కరెక్ట్ ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టిన ఒక్క నాయకుడిని చూపించగలుగుతారా? ఒక్క నాయకుడిని, ఏ ఎమ్మెల్యేనైనా సరే, ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు కావచ్చు. డబ్బులు ఎంత కాదు కానీ ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్నదానికి ఏ రూపంలో ఖర్చు ప్రూఫ్లు ఉండవు. నా ఖర్చు నేనేం పెడతాను, నా డీజిల్కి అంతే, తర్వాత నా ఫుడ్కి, నేను ఉండడానికి. ఆ ఖర్చు బయటపడదు. పాపం కార్యకర్తలు వస్తే వాళ్ళతో భోజనాలు పెట్టడం, అదే ఆ ఖర్చు బయటపడదు అంటున్నా. మిగతా ఖర్చు ఎవరికి తెలుసు? అదే ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. ఖర్చు పెట్టినోడికి తెలుస్తుంది, పెడితే. పెట్టకపోతే తెలియదు. అది కూడా చాలా సిన్సియర్గా నందికొట్టుకులు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ చేస్తున్నారు కదా మీరు, సిద్ధార్థ రెడ్డి. మరి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్తుంటే ఏం చేశారు? ఎందుకు నిర్వహించలేకపోయారు? లేదు, ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళు వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మనం డిసైడ్ చేసుకున్న తర్వాత మనం చెప్పిన ఆగరాళ్ళు. ఎందుకు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి డౌట్ ఉంది. ఇప్పుడు అరాచకాల దౌర్జన్యాలు ఎంత జరుగుతున్నాయో తెలుసు, వాళ్ళ పొజిషన్ పోవచ్చు, వాళ్ళ మీద అటాక్స్ జరగచ్చు, వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఏం చేస్తాం? వెళ్ళొద్దని చెప్తాము, లేదన్నా మాకు పరిస్థితి బాగాలేదు ఇక్కడ, మేము ఊర్లలో ఉండాలంటే కష్టంగా ఉంది అన్నప్పుడు సరే వెళ్ళండి అంట. బట్ ఎక్కడ చెప్తారు, అందరూ మళ్ళీ రావాల్సింది. పోలవరం గురించి మీకు బాగా అవగాహన ఉందా? పోలవరం ప్రాజెక్ట్ చెప్పండి. బాగా అవగాహన ఉందా? అంత ఎక్కువ లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇరిగేషన్ అన్నది పెద్ద సబ్జెక్ట్ కదా, చాలా పెద్ద. పోలవరం అనేది మన జీవనాడి, ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరంలో చంద్రబాబు నాయుడు అవినీతి చేసేస్తున్నాడు, అది ఇది అనేసి మీరు డాంబికాలు పలికారు, ఏదో విమర్శలు కూడా చేశారు కదా, మనం చూశాను. మరి ఏమి తెలుసని మీరు చంద్రబాబు నాయుడు కేంద్రం చేస్తానని పోలవరం ప్రాజెక్ట్ ఆయన ఎందుకు తీసుకున్నారు? కేంద్రం చెప్పుంటే కేంద్రం అయితే ఆలస్యం చేస్తుందేమో, ఎందుకు చేస్తుంది ఆలస్యం? ఇప్పుడు జరిగిందా? మరి ఇప్పుడు ఈయనేం చేశాడు? సో సింపుల్ అంతే, ఎక్కువ లాజిక్ వద్దు. ఎందుకంటే ప్రాజెక్ట్లోని ఈచ్ పాయింట్ చేయాలనుకున్నాం, అంతలో ఓడిపోయాం కదా. 5 ఏళ్లలో 2 years ఓడిపోయింది, 3 years చేయాల్సింది చేశారు. మరి ముందు చేసిన చెత్త అంతా తీయాలి కదా ఫస్ట్. ఆయన ముందు విభజన జరిగిన తర్వాత ఆయన నేను చేస్తానని తీసుకున్న తర్వాత చేసిన చెత్త, అది డయాఫ్రమ్ వాల్ పోవడము, ఈ ఎక్స్టెన్షన్ కాకపోవడం, ఇవే ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్, అవి చేసినవన్నీ ఫస్ట్ చేయాలి కదా. ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు అయ్యేది కాదు కదా. సో ఈసారి గెలిచినప్పుడు మీరు క్వశ్చన్ అడిగి ఉంటే సార్ ఇంకా ఏం కాలేదు సార్, 24లో మీరు గెలిచారు కదా చేయలేదంటే అప్పుడు ఆన్సర్ ఉంటుంది.